హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేమైతే నైట్ మా పిల్లల కోసం షాపింగ్ చేసినాం ఫ్రెండ్స్. ఒక 10-11 షాప్స్ తిరగచ్చు. ఎక్కడికి వెళ్ళినా వైట్ డ్రెస్ లేదు, స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. లాస్ట్కి అయితే ఒక షాప్లో దొరికింది. ప్రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. డ్రెస్సు క్వాలిటీ వైజ్ కానీ కాస్ట్ కానీ ఫిక్స్డ్ రేటు. నెక్స్ట్ మంచిగా ఉంది, రేట్ అయితే ఎక్కువ లేదు అసలు. నాకు తెలిసి అంత తక్కువ రేట్లో తీసుకోవడం మేము ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం. ఇది అయాన్ సైలెంట్గా ఉండు. మా పాప ఒక డ్రెస్, ఇదైతే పాప డ్రెస్. బాబుకేమో వైట్లో తీసుకోమని చెప్పారు, మొత్తం వైట్. కింద పడేయొద్దు, సైలెంట్ ఉంది. చూడండి, కుర్తా పాయింట్. ఇదైతే 300, మంచి కాటన్. నాకైతే మస్తు నచ్చింది. కాస్ట్ చాలా తక్కువ ఉంది, క్వాలిటీ ఎక్కువ ఉంది అన్నట్టు. బాగుంది. వీడియో తీస్తున్నా కదా, సైలెంట్గా ఉండాలని తెలియదు, విసిగిస్తారు. సో మా పాపదైతే 550 అని చెప్పారు. ఇది కూడా చాలా తక్కువ, క్వాలిటీ అయితే ఎంత బాగుందో. ఇది మా పాపకి యాక్చువల్లీ ఇలా సిల్క్ అయితే అమ్మ వద్దు నాకు పుచ్చుకుంటుంది అని అంటది, కానీ లోపలైతే ఎంత బాగుందో క్లాత్. పైన చూస్తే ఇట్లుంది కదా, ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది ఈ డ్రెస్సులు. ఇదో 550. మా బాబు డ్రెస్లో 300. నిన్న షాపింగ్. ఇంకా బిగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసిండు. 2 ఫ్లాగ్స్ చెరొకటి పిల్లలిద్దరికి. నెక్స్ట్ ఇవి మా బాబు ఇవి చూసి జై కాంగ్రెస్ అని అంటుండు, వచ్చింది. నెక్స్ట్ పాప కోసం అయితే సరే, మా బాబు కోసం అయితే ఈ బ్యాంగిల్స్ చూడండి, బాగున్నాయి కదా. కాకపోతే మా పాప యూనిఫామ్ వేసుకొని రావాలంట. టీచర్ మెసేజ్ చేసింది, ఎప్పుడైనా వేసుకుంటుంది. చిన్నప్పుడైతే అంటే నా ఇండిపెండెన్స్ డే అప్పుడైతే మస్తు హడావుడి ఉంటుండే. వీళ్ళకి కూడా హడావుడి. నైట్ చాలా లేట్ అయింది. చిన్ని నీకు అని చూపిద్దురా, ఇక్కడరా, ఇటు వచ్చి చూపించు. ఈయన చూపిస్తాడంట ఫస్ట్. చూడు, ఈయనకు పెడితే మొత్తం ఇట్లా చేసుకో. మంచిగా పెడదామంటే పిచ్చిగా ఇట్లా అని అన్నాడు. ఇక్కడ ఇది చూపించవా? అట్లనే చూపించేది, ఇట్లా కాదు, ఇట్లా చూపిస్తారు. చూపించరాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చిన్ని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఫినిష్ డే కాదు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇక్కడైతే ఇద్దరిని రెడీ చేసిన తర్వాత వీడియో తీస్తా అంటే అసలు ప్రాపర్గా ఉంటలేరు. ఏదో చిన్న క్లిప్ అయితే అలా తీసాను ఫ్రెండ్స్. నాకైతే మంచిగా అనిపించింది. నీట్గా రెడీ చేసిన. ఇంకా స్కూల్కి వెళ్తున్నారు. అయాన్ చూడమంటే అస్సలు చూడట్లేదు.
ఎంతమంది ఉన్నారు